హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ప్రస్తుతానికి అమెరికా మంచి మంట మీద ఉంది. ఈ విషయాల్లో. హెచ్-1 అయితే ఏంటి? స్టూడెంట్ వీసా అయితే ఏంటి? ఇంకా బర్నింగ్ టాపిక్స్ రోజు రోజుకి చాలా వినపడుతున్నాయి. నేను అంటే ఇవాళ మా ఫ్రెండ్‌తో మాట్లాడిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. సో, అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అంటే ఇవి ఫేక్ న్యూస్ ఏం కాదు. జరిగిన విషయాలు చెప్పాడన్నమాట అక్కడ. సో, అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్‌గా హెచ్-1 ఓళ్ళని మాత్రం యాక్చువల్‌గా ఫైర్ చేస్తున్నారని తెలిసింది నాకు. ఫైర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, రీజన్ లేదు. రీజన్ అవసరం గూడా లేదు. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ విన్నది ఏంటంటే యాక్చువల్‌గా ఆహ్, ఒకప్పుడు ఎప్పుడో నువ్వు ఒక 3 మంత్స్ బ్యాకో, 4 మంత్స్ బ్యాకో 5 డేస్ ఆఫీస్‌కి రావాల్సింది నువ్వు 4 డేసే వచ్చావని జెప్పి ఒక మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన కంపెనీలో ఒకతన్ని ఫైర్ జేశారంట. అంటే ఇది యాక్చువల్‌గా వాలిడ్ రీజనా అంటే లిటరల్లీ నాట్. కానీ ఇప్పుడు ఫైర్ చేయాలి అనుకుంటే ఎనీ రీజన్, ఎనీ రీజన్ కింద ఫైర్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియాలో గూడా నాకు తెలిసిన ఒకతన్ని ఒక పెద్ద ఫేమస్ కంపెనీలో ఫైర్ జేశారు. కంపెనీ నేమ్ నేనైతే చెప్పను గానీ, ఎందుకు చేశారు అంటే అతను అబ్రాడ్ ఎళ్లి యూకేలో ప్రాజెక్ట్ మీద వచ్చాడు. ప్రాజెక్ట్ చేసుకున్నాడు. జనరల్‌గా వచ్చినప్పుడు ఫస్టు 1 వీకో, 2 వీక్సో వాళ్ళకేదో అకామిడేషన్ ఇచ్చి అవి ఏవో ఖర్చులు అవి ఇవి ఇస్తారు గదా! సో, ఎళ్ళిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇ తీసేయాలి. తీసేయాలంటే ఏదో ఒక వంకెతకాలి. ఇతను ఎప్పటినుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో పనిజేస్తున్నాడు. ఏ వంక దొరక్క ఏం జేశారంటే, నువ్వు అప్పుడే యూకేకెళ్ళినప్పుడు నీకు ప్రాజెక్ట్ మీద పంపించినప్పుడు ఫస్ట్ 2 వీక్స్‌లో నువ్వు క్లెయిమ్ జేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ క్లెయిమ్ జేసుకున్నావు. అందుకని జెప్పి నిన్ను తీసేస్తున్నాం అని జెప్పి తీసేశారు. సో, అంటే అక్కడ ఎదురు తిరగడానికి ఛాన్స్ లేదు. నువ్వు పోతావా? మమ్మల్ని పంపియమంటావా? సో, ఇప్పుడు ప్రెజెంట్ హెచ్-1ఓళ్ళ పరిస్థితి గూడా అగమ్య గోచరంగా ఉంది. ఇలాగా ఇద్దరు, ముగ్గురిని ఫైర్ చేసిన విషయము అంటే ఆఫీస్‌కెళ్ళటం, ల్యాప్‌టాప్ తీసుకోవటం. జనరల్‌గా మన ఐటీ లైఫ్‌లో ఏంటంటే ఫైరింగ్ అనేది కామన్. అదేం పెద్ద విషయమేం గాదు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ద వరస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ పోయి అమెరికాలో ఉంటే పర్లేదు. వేరే ఏదన్నా జాబ్ ఎతుక్కోవచ్చు. బట్ నేను విన్నదేంటంటే చాలామంది కంపెనీలు హెచ్-1 వాళ్ళని హైర్ చేసుకోటానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే, ఈ ట్రంప్ వచ్చి ఎక్కడ మీద పడతాడో, అవి ఏం ఎతుకుతారో, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని. సో, ఇదొకటి. ఇంకొకటేంటంటే, ఇప్పుడు హెచ్-1 మీద ఉన్న వాళ్ళు ఇండియా పోవడానికి భయపడుతున్నారు. కానీ ఇండియాలో ఉండే వాళ్ళకేమో పేరెంట్స్‌కి గాని, వాళ్ళకి గాని అర్థం కావట్లేదు. ఏంటి అంటే హెచ్-1కెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకెళ్ళాలి. ఇంటర్వ్యూకెళ్ళిన చోట ఆడేమడుగుతారో తెలీదు. ఎందుకు అడుగుతారో తెలీదు. ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు షేర్ చేస్తాను నేను. అంటే విన్నది చెప్తున్నాను. ఒకాయన ఇంటర్వ్యూకెళ్ళాడంట. ఎళ్ళినప్పుడు ఏదో సంథింగ్ క్లయింట్ లెటర్ ఏదో కావాలన్నారంట. ఈ క్లయింట్ లెటరు నువ్వు తీసుకురాలేదు గదా! మీ ఎంప్లాయర్ లెటర్ తీసుకురాపో అని పంపించారంట. సో, అంటే ప్రెజెంట్ ఆ లెటర్ తీసుకొని పోకపోవడం వల్ల జరిగిన బ్యాడ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆ అపాయింట్‌మెంట్ పోయింది. మళ్ళీ అపాయింట్‌మెంట్ ఎతుక్కోవాలి. మళ్ళీ అపాయింట్‌మెంట్ వాళ్ళు ఇచ్చేదాకా అక్కడే ఉండాలి. తర్వాత మళ్ళీ ఎంప్లాయర్‌కి ఫోన్ చేసి లెటర్ తెప్పించుకోవాలి. అది పెద్ద విషయం కాదనుకోండి. ఆళ్ళు ఈమెయిల్ కొడతారు. మనం ప్రింటౌట్ తీసుకుంటాం. నెక్స్ట్ అపాయింట్‌మెంట్ ఎప్పుడు దొరుకుద్ది? మేబీ 3 వీక్స్‌కా? 1 మంత్‌కా? 4 వీక్స్‌కా? తెలీదు. సో, నెక్స్ట్ అపాయింట్‌మెంట్ దొరికే లోపు మనం చచ్చినట్టు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే బ్యాక్‌కెళ్ళడానికి లేదు గదా! మళ్ళీ ఇంటర్వ్యూ రావాలి, స్టాంప్ ఏపిచ్చుకోవాలి, వెళ్ళాలి. సో, ఈలోపు ఆ క్లయింట్ గాడు ఉంచుతాడో, పీకుతాడో తెలీదు. సో, ఏంటి ఇప్పుడు దీనికి? ఏం జేయాలి? ఏం జేయలేం. అలా 2, 3 కేసులు నేను విన్నా. ఎళ్లారు హెచ్-1 స్టాంపింగ్‌కి. ఇండియా ఎళ్లారు. ఎళ్ళిన 1 వీక్‌కి అపాయింట్‌మెంట్ బుక్ జేసుకున్నాడు. మనోడు అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ జేస్తూ ఏ పనులలో ఈయనున్నాడు. చక్కగా చల్లగా ఒక ఈమెయిల్ వచ్చిందంట యూ ఆర్ ఫైర్డ్ అని. సో, ఇప్పుడు అంటే ఆ సిట్యుయేషన్‌లో హెచ్-1 ఈ ఎంప్లాయర్ మీదుంది. ఫైర్డ్ అంటే మళ్ళొక ఎంప్లాయర్‌ని ఎతుక్కోవాలి. హెచ్-1 ఫైల్ జేసుకోవాలి. మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. వీసా మార్చుకోవాలి. మళ్ళీ ఎళ్ళాలి. సో,
యాక్చువల్‌గా సిట్యుయేషన్ చూసి కొడుతున్నారనమాట కంపెనీస్ కొంతమంది. ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద కంపెనీలో మెటా గాని, ఫేస్‌బుక్ గాని, పెద్ద కంపెనీస్ అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ మీద ఉన్న వాళ్ళకి ఒక రకంగా ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే క్లయింట్ వేరే ఉంటారు గాబట్టి, ఇక్కడి నుంచి మనం ఎళ్లి స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు మన ఎంప్లాయర్ మన కన్సల్టెన్సీయే గాబట్టి మనకు అవతల పక్క జాబ్ ఉన్నా లేకపోయినా సేఫ్ అనమాట. సో, దీంట్లో గూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ వాళ్ళెక్కడ ఐడెంటిఫై జేస్తున్నారంటే కొంతమంది క్లయింట్ టు క్లయింట్ మారినప్పుడు హెచ్-1 మళ్ళీ ఫైల్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి గదా! యూఎస్‌లో ఉన్నప్పుడు. కొన్ని కొన్ని అలాంటివి మిస్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ ఏదో తీసుకెళ్ళకపోవటము, ఎంప్లాయ్‌మెంట్ లెటర్ తీసుకెళ్ళకపోవటము. సో, ఇంకొకటేంటంటే మనము ఇక్కడి నుంచి నమ్మి అక్కడికెళ్తాము. ఎళ్లి ఇంటర్వ్యూకెళ్ళే లోపు మనల్ని ఇక్కడ ఫైర్ జేస్తున్నారు. సో, అక్కడికి మనం ఇంటర్వ్యూకెళ్ళలేము. సో, ఇంకొక కేస్ ఏమైందంటే ఆల్రెడీ ఇంటర్వ్యూకెళ్ళే టైంకి ఈయనను ఫైర్ జేశారంట. ఫైర్ జేసిన విషయం ఈయనకే తెలీదు. ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఈ కంపెనీ లిస్ట్‌లో నీ పేరు లేదు గదా! అన్నా అంట. లేదు నేను అదే పని చేసే కంపెనీ అదే అంటే, లేదు లేదు నీ పేరు లేదని తర్వాత మనోడికి మళ్ళీ రీఅపాయింట్‌మెంట్ ఇవ్వండి అని జెప్పి బయటకొచ్చి చెక్ జేసుకుంటే ఎంప్లాయర్ చెప్పాడంట, అవును నువ్వు ఫైర్ అయ్యావని. అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం జేయాలి? సో, ఒక్కొక్కసారి కొంతమంది సిట్యుయేషన్స్ గూడా ఏదో ఎమర్జెన్సీ పని మీద కొంతమంది ఇండియా ఎళ్తారు. ఎళ్ళాం గాబట్టి చచ్చినట్టు స్టాంపింగ్‌కెళ్ళాలి. యాస్ లాంగ్ యాస్ యూఎస్‌లో ఉన్నంత వరకు నో ప్రాబ్లమ్. ఫైన్. యూఎస్ దాటి ఇండియా ఎళ్ళాము ఏదన్నా పని మీద, ఎమర్జెన్సీ పని మీద ఓకే. అనుకుంటే చచ్చినట్టు స్టాంపింగ్ అయిపోతే స్టాంపింగ్ చేయించుకోవటానికి పోవాలి. ఆ స్టాంపింగ్ చేయించుకోవటానికి పోయినప్పుడు ఇక్కడి నుంచి గనక యూ ఆర్ ఫైర్డ్ అనంటే అక్కడ ఫ్యామిలీ ఉంటారు. ఇక్కడ మనం ఉంటాము. పరిస్థితి ఏంటో తెలీదు. మళ్ళీ జాబొచ్చి ఎనక్కెళ్తే ఓకే. లేదు అంటే ఈ స్టాంప్ ఉన్న పీరియడ్ లోపు గనక మనోడు మళ్ళీ ఎనక్కెళ్ళగలిగితే ఫైన్. వీసా ఉన్న పీరియడ్ లోపు. లేదు అంటే ఒకవేళ వీసా డేట్ దాటిపోయింది అంటే అక్కడే ఉన్న ఫ్యామిలీ ఇల్లీగల్ అయిపోతారు. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. హెచ్-1 వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. సిట్యుయేషన్ చూసుకోండి. ఒకవేళ మీరు ఇండియా ఎళ్ళాలనే కంపల్సరీ పరిస్థితులొస్తే మాత్రం కొద్దిగా ఎనక ముందు ఆలోచించుకోవటమే బెటరు. పేరెంట్స్ గూడా ఎవరైనా సరే పిల్లల్ని ప్రస్తుతానికి రండి, రండి అని ఫోర్స్ చేయకుండా ఉండడమే బెటరు. ఎందుకంటే ఎళ్లి ఇంటర్వ్యూకెళ్తే మాత్రం కొంచెం పరిస్థితయితే గట్టిగానే ఉంది. దాంతో పాటు ఫైరింగ్స్ అనేవి గూడా బానే అవుతున్నాయి. ఇప్పుడేంటంటే వీళ్ళు కొత్తగా ఈ టాక్స్ డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు గూడా ఐఆర్ఎస్ వాళ్ళు గూడా కొన్ని కొన్ని ఈ స్కామ్‌లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే, అనుకోకుండానే. ఇదిప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పింది నేను మీకు షేర్ చేస్తున్నా. మీ ఎవరికైనా ఒకవేళ యూజ్ అవుతదేమో చూసుకోండి. ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ న్యూస్. ఇట్ రియల్ ఎగ్జాంపుల్. వాడికి జరిగింది. వాడు నా క్లాస్‌మేటు. వాడు ఒక 2000 సంథింగ్ 17, 18లోనో యాక్చువల్‌గా ఏదో ఈ టాక్స్‌లవి ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత వాడి అకౌంటెంట్ దగ్గర పోతే చెప్పాడంట, "నీకు 1800 అమౌంట్ డాలర్స్ రిటర్న్ ఒస్తది. మరి అప్లై చేయమంటావా?" అంటే డబ్బులొస్తాయంటే ఎవరొద్దంటారు. అప్లై చేయండి అన్నా అంట. సో, ఆయన అకౌంటెంట్స్ అప్లై చేశారు. వాడికి $1800 వచ్చినియి. చెక్ ఇచ్చారు. తీసుకెళ్ళాడు. బ్యాంక్‌లో ఏసుకున్నాడు. హ్యాపీగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఆ డబ్బులతోని. ఫైన్ బావుంది. కరెక్ట్‌గా 1 ½ 2 ఇయర్స్ తర్వాత వాడికి ఫోనొచ్చింది. "నువ్వు $3600 క్లెయిమ్ చేసుకున్నావు గదా! నీకు రావాల్సింది 1800 అయితే నువ్వు 36 ఎందుకు తీసుకున్నావు?" అన్నాడంట. అంటే లేదు లేదు నేను 1800 తీసుకున్నాను. 3600 కాదు అని వీడంటే, లేదు మా దగ్గర 36 తీసుకున్నట్టు 2 1800 చెక్కులు వచ్చినట్టు ప్రూఫ్ ఉంది అంటే, సరే నేను బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపిస్తాను అని చెప్పి బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపించాడన్నమాట. సో, వాళ్ళప్పుడు వీడినడిగారు. "నువ్వు అప్రూవర్‌గా మారితే అవతల వాడి మీద అకౌంటెంట్ మీద మేము కేసేస్తాము" అని జెప్పి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో సరే ఫర్దర్ ఏం జరిగింది, ఏంటనేది మనం పక్కన బెడితే, మనకి తెలిసింది మనం 1800 వచ్చినాయని మనకి. అవతలోడు మనల్ని మోసం జేసి 3600 క్లెయిమ్ జేసుకొని 1800 వాడు నొక్కేసి పని జేపిచ్చినందుకు 200 ఫీజు 3800 మన 3600 + 200 3800లో మనకొచ్చింది 1800 వాడికొచ్చింది మాత్రం $2000 అది వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియలేదు. కానీ ఇది ఎక్కడ దెబ్బవుతది మనకి అంటే, రేపొద్దున మనం ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినా, లేకపోతే ఏవన్నా ఎక్కడన్నా ఎవరన్నా పట్టుకున్నప్పుడు చూపించినా, లేకపోతే టాక్స్ డిపార్ట్‌మెంటోళ్ళొచ్చినా, అసలు మన ఎనక ఏం జరుగుతుందో గూడా మనకి తెలియట్లేదనమాట.
కాబట్టి ఇట్లాంటివి మీరెవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ గానీ, ఓపీటీఓలు గానీ లేపోతే ఈ ఇయర్ ఎండ్ టాక్స్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం మీరెంత సంపాదిస్తే అంతకి ప్రశాంతంగా టాక్స్ కట్టుకోండి. పావలా అర్ధ కకృతిబడి ఏదో ఇట్లాంటివి చేస్తే అంటే ఇప్పుడు వాడికి గ్రీన్ కార్డ్ ఉంది. హి ఈజ్ సేఫ్. నో ప్రాబ్లమ్. బట్ బై మిస్టేక్ ఒకవేళ హెచ్-1 ఎళ్ళే సిట్యుయేషన్‌లో వస్తే ఇప్పుడు అదేంటి అంటే మనం తెలిసి మనం సిస్టమ్‌ని మోసం చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. కానీ మనకు తెలీదు కదా! మనకు తెలియకుండా మనం చేస్తున్నాం అనే విషయం ఎనకాల జరుగుతుందన్న విషయం మనకి తెలీదు. సో, కాబట్టేంటంటే ఏదో మిగిలే $1000 కోసమో, $1500 కోసమో కక్కుర్తిపడి దొంగ లెక్కలు చూపెట్టేసి కారు కొన్నా, ఇల్లు కొన్నా, లేతే పిల్లికి షాప్‌లో సామాన్లు కొన్నా ఇట్లాంటివన్నీ పెట్టేసి మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకునే పని చేయకండి. క్లీన్‌గా పోతే పోయింది టాక్స్ ఎంత కావాలో ఎంత సంపాదిస్తే అంత ఇంతకి నువ్వు టాక్స్ కట్టాలి. ప్రశాంతంగా కట్టేసేయండి. దొంగలేములు చేసుకొని అకౌంటెంట్లు మనకు తెలియకుండా మన ఎనకాల ఏం చేస్తున్నారో మనకు తెలియకుండా జరిగే సిట్యుయేషన్స్‌లో మనకి లాంగ్ రన్‌లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ వీడియో అంతా అయిపోయింది. అప్లోడ్ చేద్దాం అనుకునే టైంకి నేను రియలైజ్ అయ్యాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్‌గా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకోలేదు. అందుకని మళ్ళీ ఇప్పుడు ఈ ముక్క యాడ్ చేయడం కోసం మళ్ళీ రికార్డ్ చేస్తున్నా నేను. అంటే ఇన్ రియాలిటీ ఇది జరిగిందనమాట. ఇది కూడా మా ఫ్రెండ్ చెప్పిందే. యాక్చువల్‌గా ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్స్ నాట్ ఎ ఫేక్ న్యూస్. మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన ఒకతనిది అతని హెచ్-1 రీవోక్ చేశారట. హెచ్-1 రీవోక్ చేయొచ్చా అంటే మేబీ చేయొచ్చేమో. దానికి కూడా రూల్స్ ఉంటాయి కదా! ఎందుకు రీవోక్ చేశారు అని చెప్పి వాళ్ళు తెలుసుకుంటే విషయం ఏం చెప్పారు అంటే వాళ్ళు బేసిక్‌గా అతను హెచ్-1 లాటరీకి అప్లై చేసినప్పుడు బేసిక్‌గా ఒక 3, 4 అప్లికేషన్స్ ఏసారనమాట. ఆ 3, 4 అప్లికేషన్స్ ఏసినప్పుడు ఆ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 3, 4 అప్లికేషన్స్ సిస్టర్ కన్సల్ట్ కంపెనీస్ నుంచి ఏసారనమాట. యాక్చువల్‌గా అయితే అలా వేయగూడదు అని చెప్పి అన్నారు. రూల్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఏసుకోవచ్చు గానీ, ఇప్పుడు నాకొక కంపెనీ ఉంది, మా అన్నయ్యకి ఒక కంపెనీ ఉంది, మా తమ్ముడికి ఒక కంపెనీ ఉంది. సిస్టర్ కన్సల్ట్స్ కంపెనీస్ అంటారనమాట కొన్ని. అంటే సేమ్ కంపెనీసు పార్ట్నర్స్‌గా ఉండే పార్ట్ ఆఫ్ కంపెనీస్. అలా నువ్వు హెచ్-1 అప్లై చేశావు. సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ నుంచి 3 హెచ్-1 అప్లై చేశావు. కానీ మూడిటికి ఒకటే లాయర్ ఉన్నాడు. సో, అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు డూ ద ఫ్రాడ్ అనేసి హెచ్-1 రీవోక్ చేశారనమాట. ఇప్పుడు అతను హెచ్-1 అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వెళ్ళి మళ్ళీ ఏదో కాలేజ్‌లోకెళ్ళి మళ్ళీ సీపీటీ అప్లై చేసుకొని దాని మీద ప్రస్తుతానికి నడిపిస్తున్నాడు. హెచ్-1 జాబ్ అయితే ఉంది అతనికి. పర్ఫెక్ట్ జాబ్ ఉంది. జాబ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడో చేసిన చిన్న మిస్టేకు ఇప్పుడు తన్నిందనమాట. సో, ఇది హెచ్-1 కొంచెం ఈ 2 విషయాలు నేను మీకు షేర్ చేసుకుందాం అనుకున్నా. అందరూ ప్రశాంతంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్. ఇలా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.